అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మెజార్టీ సీట్లను గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలని అలర్ట్ చేసింది. ఎమ్మెల్యేలు తమ పార్లమెంట్ పరిధిలో సమన్వయంతో వర్క్ చేసి ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేలా చొరవ చూపాలని ఏఐసిసి, టీపీసీసీ సూచిస్తోంది. పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు ఈ టాస్క్ ఇచ్చారు. అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలిచేలా పార్టీ స్ట్రాటజీని అనుసరించి ముందుకు సాగాలని నొక్కి చెప్పింది. ఎమ్మెల్యేలకు సెగ్మెంట్ల వారుగా ఎమ్మెల్యేలంతా ఏకమై పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలని కాంగ్రెస్ ఆదేశించినట్లు సమాచారం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాక్సిమం ఓటు బ్యాంకును సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించింది. ఇందుకు సమిష్టి వర్క్ అవసరమని స్పష్టం చేస్తోంది రాష్ట్ర హైకమాండ్. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని హైకమాండ్ ఎమ్మెల్యేలకు సూచిస్తోందట. అసెంబ్లీ సెషన్ తర్వాత ఎమ్మెల్యేలు గ్రౌండ్లోకి వెళ్లాలని టీపీసీసీ చెబుతోందట. ఇన్ఛార్జ్ మంత్రులు లోక్సభ అభ్యర్థులతో కలిసి పార్లమెంట్ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రిపరేషన్ చేయాలని చెప్పిందట. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ కు 1 లేదా 2 సభలను ఏర్పాటు చేస్తూ ఎన్నికల ప్రచారం చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరిస్థితులు చక్కదిద్దడంతో పాటు ప్రచారం, ప్రతిపక్షాలకు కౌంటర్లు ఎమ్మెల్యేలే చూసుకోవాలని మెసేజ్ ఇచ్చిందంట పార్టీ హైకమాండ్. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలో 52 మంది కొత్త ఎమ్మెల్యేలు ఎన్నికవడంతో లోక్సభ ఎన్నికల స్ట్రాటజీని పార్టీ వివరించిందంట. వారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెంచుకునేందుకు చేయాల్సిన విధానాలు, ప్రజలను కన్విన్స్ చేయడం, రాష్ట్ర పరిస్థితితో పాటు గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇందుకు సోషల్ మీడియా ద్వారా జనాలకు చేర్చాల్సిన ఆవశ్యకతపై కూడా పార్టీ శాసనసభలకు స్పష్టత ఇచ్చిందట. మొదటి టాస్క్ ను సమర్థవంతంగా పూర్తి చేసి పార్టీలో గుర్తింపు పొందాలని ఏఐసిసి కూడా ఎమ్మెల్యేలకు వెల్లడించిందట. సీనియర్ల సలహాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని స్థానికంగా మాక్సిమం ఓటు బ్యాంక్ పై ఫోకస్ చేయాలని, స్థానిక అంశాలను జనంలోకి తీసుకెళ్లాలని ఆదేశించిందట. నియోజకవర్గాల వారిగా ప్రధాన అంశాలను హైలైట్ చేయాలని ఎమ్మెల్యేలకు పార్టీ సూచించిందట. ప్రతిపక్ష పార్టీలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేందుకు తగిన విధంగా సిద్ధం కావాలని ఆదేశించిందట. రాజకీయ భవిష్యత్కు మైలేజ్ తెచ్చే టాస్క్ ఇది అని కొత్త ఎమ్మెల్యేలంతా సమర్థవంతంగా పనిచేసి ఏఐసిసి మైండ్ లో పడాలని సూచించినట్లు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీలను కట్టడి చేసి మాక్సిమం సీట్లు కొల్లగొట్టాలని దిశానిర్దేశం చేశారట. రాష్ట్రంలో పవర్ లో ఉండి ప్రతిపక్ష పార్టీల సీట్లు వస్తే కాంగ్రెస్ కు కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పార్టీ భావిస్తోందట. సో ఎమ్మెల్యేలంతా చురుగ్గా పనిచేసి మొన్నటి రిజల్ట్స్ గాలివాటం కాదని, కాంగ్రెస్ కు సత్తా ఉందని చాటాలని చూస్తోందట. చూడాలి మరి కాంగ్రెస్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో.